శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గుమ్మనూరు నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ అని అభివర్ణించారు. ¡27, 28, 29 రోజు బ్రహ్మాండమైన 5 లక్షల జనముతో మీరు మహానాడు జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు కానీ మనం అందరూ కూడా ఆ మహానాడుని విజయవంతం చేస్తారని మీరందరూ కూడా ఏది ఆశిస్తారో ప్రతి ఒక్కరు కూడా కులానికి అతీతంగా అన్ని కులాలు సమానవంతంగా రాజకీయానికి ముందుకు తీసుకుపోతారని చెప్పే సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మీరందరూ కూడా సహాయ సహకారం ఉండాలా. మీరందరూ నాతో పాటు తోడుగా ఉండి ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడుపుతామని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా మన పార్టీ ఏ పిలిపించినా కూడా బ్రహ్మాండమైన పార్టీ పిలుపు మేరకు ఏ పార్టీ నుంచి పిలుపుకొచ్చినా కూడా బ్రహ్మాండమైన మీరందరూ వచ్చి పార్టీకి బలం చేస్తున్నా. చూడు, ఈ గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోయి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో మరి మన పార్టీని 30 సంవత్సరాలు అనే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన విజయం పెట్టుకున్నాడు. 2047 వరకు విజయం ఉంది. ఆయన విజయం పనిచేస్తుంది. ఆ రోజే చెప్పాడు 2020 విజయం అనే విధంగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. అదేవిధంగా ఇప్పుడు 2047 విజన్ కి ఆయన ఏం చెప్పాడో ఆ విజయానికి మనం అందరం కట్టుబడి ఉండి